హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను కబ్బన్ పార్క్లో ఫ్లవర్ షో స్టార్ట్ అయింది కదండి. ఇది కబ్బన్ పార్క్ ఫ్లవర్ షో 2025 అండి. సో ఇది వచ్చేసి అడల్ట్స్కి 30 రూపీస్ అండ్ కిడ్స్కి వచ్చేసి 10 రూపీస్ అండి. చాలా అంటే చాలా బాగుందండి షో వచ్చేసి. ఈ షో నవంబర్ 27th నుంచి స్టార్ట్ అయింది. డిసెంబర్ 7th వరకు ఉంటుంది అన్నమాట. ఆ తర్వాతకి క్లోజ్. ఇంకా ఇది స్టార్టింగ్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. మనము మార్నింగ్ నుంచి ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనమాట. చాలా చాలా బాగుందండి. ఎన్ని రకాల ఫ్లవర్స్ అంటే అన్ని ఫ్లవర్స్ అండ్ డిఫరెంట్ మోడల్లో చూడండి. ఇక్కడ డియర్ లెక్క డెకరేట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్ లాగా చూడండి. ఎలిఫెంట్లో కూడా ఇవన్నీ కాకరకాయలు అండి. కాకరకాయలు క్యాప్సికమ్తో చేశారు. ఇది వచ్చేసి కర్ణాటక ఫ్లాగ్. దాన్ని కూడా ఎంత బాగా చేశారు చూడండి, మీకు కనిపిస్తుంది. చాలా మంది వచ్చారండి. మేము వెళ్ళింది ఫ్రైడే అయినా కూడా చాలా క్రౌడే ఉంది. అది వచ్చేసి 27th నుంచి స్టార్ట్ అయింది. మేము వచ్చేసి 28th వెళ్ళాము. ఈ డెకరేషన్ అన్నీ ఉన్నాయండి. చాలా బాగుంది. చాలామంది ఇంకా వేరే దగ్గర నుంచి కూడా వచ్చి చూస్తున్నారు. ఇక్కడ చూడండి 2 డాల్ఫిన్స్, మధ్యలో ఒక డాల్ ఉన్నట్టు ఎంత బాగుందో. ఎలిఫెంట్స్ కూడా మొత్తం లీవ్స్, ఫ్లవర్స్ అన్నీ, చామంతి పూలు, రోజ్ ఫ్లవర్స్, అన్ని రకాల ఫ్లవర్స్తో ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కర్ణాటక మ్యాప్ ఉంటుంది కదా, మ్యాప్ని అన్ని రకాల ధాన్యాలతోని బాగా చేశారండి. అంటే జీలకర్ర, సాజీరా, మెంతులు అండ్ రాగి, కందిపప్పు, శనగపప్పు అలాంటివన్నీ అనమాట. చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి బటర్ఫ్లై కూడా ఎంత మంచిగా అనిపిస్తుందో చూడండి. మస్తు అసలు చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు వచ్చి చూస్తున్నారండి. మనకు దగ్గరలో ఉంది కాబట్టి మనం కూడా వెళ్ళి చూడొచ్చు. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట ఇవన్నీ. మనకు ఇలాంటి ప్లాంట్స్ మనం కూడా రేర్గా చూస్తాము. చూడండి, క్యాక్టస్ ప్లాంట్ లాగా ఉంది. వాటి యొక్క పేర్లు నేమ్స్ అన్నీ రాసి ఉన్నాయండి. మనం క్లియర్గా చూస్తే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఒక ట్రాక్టర్ ఉంటుంది కదా, ట్రాక్టర్ని ఎలా చేస్తారో ఫ్లవర్స్తోనే అలా మంచిగా చేశారు. ఇది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్ అండి. ప్రతి ఒక్క ప్లాంట్ నేము అండ్ దాని పేరు రాసి అక్కడ పెట్టారు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది కూడా ఒక రకమైన హ్యాపీ సమ్మేద ఉంది. అన్ని డిఫరెంట్ ప్లాంట్స్ అండి. చాలా అంటే మనం ఎక్కడ చూడని ప్లాంట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ అది నార్మల్ కిసాన్ది. ఇది వచ్చేసి 2 hens చూడండి. అవి కూడా ఫ్లవర్స్తోనే ఎంత బాగా తయారు చేశాను చూడండి. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి కిసాన్ బొమ్మ, జై కిసాన్ లాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి, క్యాక్టస్లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఎంత బాగున్నాయంటే మనం చూడనివన్నీ. ఇక్కడ చూడండి, ఫిష్ను కూడా మొత్తం ఫ్లవర్స్తో ఎంత బాగా చేశారు. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయంటే అన్ని ఫ్లవర్స్. అండ్ ఇక్కడ వుడ్తోని ఒక ర్యాబిట్ని అట్లా తయారు చేశారు. అది కూడా బాగుంది. ఇంకా ఇది వచ్చేసి ఒక టవర్ లాగా చేశారు. ఈ టవర్లో కూడా అన్ని ప్లాంట్స్ అండ్ ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తాయి చూడండి. ఇది కూడా ఇంకొక టవర్. ఆ టవర్లో కూడా అన్ని ప్లాంట్స్, ఫ్రూట్స్ అండ్ ఇంకా ఫుల్ ఫ్లవర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అన్నీ. ఇక్కడ చూడండి, యాపిల్, పైనాపిల్, గ్రేప్స్ అండ్ బనానా అన్ని ఫ్లవర్స్తోనే, అంత ఫ్లవర్స్. ఇది కూడా చాలా పెద్దగా ఉంది, పెద్ద సైజ్ అనమాట. మనకు వీడియోలో మీకు చూస్తే కూడా అర్థమవుతుంది. చూడండి, మనుషులు ఎంత చిన్నగా ఉన్నామో మనము. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్. అన్నీ ఎంత బాగా తయారు చేశారో. మేము వెళ్ళింది సెకండ్ డే అయినా ఫ్లవర్స్ అన్నీ ఫ్రెష్గా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏమంటారు, ఒక సైకిల్ అగరబత్తి పైన ఉంటుంది చూడండి రథము, అదే అనమాట. వాళ్ళ బ్రాండ్ దానిలాగానే వాళ్ళు డెకరేట్ చేశారు. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. మొత్తం అంత పెద్దది
మొత్తం ఫ్లవర్స్తో చేయాలంటే చాలా కష్టం కదా, ఫ్లవర్స్ విత్ లీవ్స్. అండ్ ఇక్కడ చూడండి మనకి ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో అన్ని రకాల ఫ్లవర్స్ అన్నీ ఇక్కడ పెట్టారు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్. అండ్ ఇప్పుడు ఈ ఫ్లవర్స్లోనే డిఫరెంట్ కలర్స్ చూడండి, పర్పుల్ కలర్, పింక్, రెడ్, లైట్ పీచ్ కలర్ అలా. అండ్ ఇది కూడా ఈ ఫ్లవర్స్లో కూడా చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయండి, చాలా అంటే చాలా. ఇంకా బంతిపూలు అన్నీ, ఇంకా మనకు ఒక్కటేసారి అన్ని ఫ్లవర్స్ చూసేవరకల్లా ఎంత కలర్ఫుల్గా ఉందంటే చాలా కలర్ఫుల్గా ఉంది. మీకు కనిపిస్తుంది చూడండి, సూపర్గా ఉంది కదా. ఇవి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అండి. ఇది బంతిపూలు, ఇవి ఏమో వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అవి ఆ ఫ్లవర్స్ ఏమో నాకు అంత క్లియర్గా తెలియదు, బట్ ఇవన్నీ ఫ్లవర్స్, అన్నీ డిఫరెంట్ ఫ్లవర్స్. అండ్ అవి కూడా ఒక షేప్లో పెట్టారు చూడండి, స్టార్ షేప్లో పెట్టారు ఈ ఫ్లవర్స్ని. చూడండి స్టార్ షేప్ మధ్యలో బంతిపూలు పెట్టి అలా, అవి కూడా ఒక ఆర్డర్ వైజ్గా పెట్టేసి చాలా కలర్ఫుల్ ఉంది. ఇక్కడ వచ్చేసి సన్ కూడా పెట్టారు. అండ్ ఇక్కడ ఇంకో రకమైన స్పీసెస్ ఫ్లవర్స్, ఇది కూడా డిఫరెంట్. ఇంక ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చామంతి పూలు, డిఫరెంట్ కలర్ చామంతి పూలు, ఫుల్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో, చామంతులు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి కూడా ఒక రకమైన బుషీ ప్లాంట్ లాగా ఉంటాయి చూడండి అవి. ఇవి వచ్చేసి సీతజడ పూలు. నెక్స్ట్ బంతి, అన్ని బంతిపూలు, ఎన్ని బంతిపూలు ఉన్నాయంటే అన్ని బంతిపూలు ఉన్నాయి. అండ్ అన్ని కలర్స్, ఎల్లో అండ్ లైట్ బ్రౌన్, డార్క్ బ్రౌన్ అట్లా. ఇందులో ఇది కూడా చామంతి, ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, పింక్, రెడ్, ఆరెంజ్, ఎల్లో అట్లా. ఇది ఒక రకమైన ప్లాంట్ అండి, ఈ ప్లాంట్ నాకు కరెక్ట్ తెలియదు, బట్ ఈ ప్లాంట్ చాలా బాగుంది చూడడానికి. అన్ని ప్లాంట్స్తో పాటు ఇది కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంది. మనము ఈ పార్క్కి మనం ఒక మార్నింగ్ స్టార్ట్ అయ్యి వెళ్ళినాం అనుకో, అన్ని ఫ్లవర్ షోస్ అంతా చూసేసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అక్కడ మనకు ఏమంటారు ఫుడ్ కూడా చాలా వరకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఇవన్నీ ఒక సైడ్ మొత్తం మనకు ఏమంటారు ఫుడ్ స్టాల్స్, అంటే హౌస్ హోల్డ్ వస్తువులు అనమాట. అన్నీ ఇక్కడ వీళ్ళు నేచురల్గా అమ్ముతున్నారు, నేచురల్ ఆయిల్స్ అండ్ నేచురల్ గీస్ అండ్ నేచురల్ రాగి అవి అలాంటివి. నెక్స్ట్ ఇక్కడ ప్లాంట్స్ కూడా మనకి ఏ ప్లాంట్స్ కావాలంటే ఆ ప్లాంట్స్ కొనుక్కోవచ్చు. ప్లాంట్స్ అంటే చాలామందికి ఇష్టం ఉంటాయి కదా, అక్కడ ప్లాంట్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇవి వచ్చేసి కొన్ని స్నాక్స్ ఐటమ్స్ అలాంటివి కూడా అమ్ముతున్నారు. అండ్ మెయిన్గా అయితే ఆయిల్స్ అండి, నేచురల్ ఆయిల్స్, నేచురల్ హనీ అవన్నీ అమ్ముతున్నారు. అండ్ ఇంకా మనకు కావాల్సిన ఫుడ్ ఉంటాయి కదా, అంటే స్నాక్స్ ఐటమ్స్ అవి, అండ్ జ్యువెలరీస్, అండ్ పిల్లలు ఆడుకునేవి, అండ్ పిల్లలు తినడానికి ఇవి క్యాండిల్స్, ఇవన్నీ వాళ్ళ హోమ్ మేడ్ క్యాండిల్స్ ఉంటాయి కదా అవండి. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏమంటారు అన్ని పిల్లలు ఆడుకునే వస్తువులు, ఇవన్నీ మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు అన్నీ బాగున్నాయి అన్నమాట. చాలా మంచిగా ఉన్నాయి, మనం ఒక షాపింగ్ మంచిగా చేయొచ్చు. ప్రైజెస్ అంటే ఓకే, అంటే మరీ హై అయితే లేవు, నార్మల్గా ఎంత ఉంటాయో ప్రైజెస్ అంతే అనిపించినాయి నాకైతే, తేడా ఏం అనిపించలేదు. ప్లాంట్స్ అయితే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ సీడ్స్ కూడా ఉన్నాయండి, మనము కావాలంటే మనకు ఇంట్లో వేసుకోవడానికి సీడ్స్, అంటే చాలా సీడ్సే ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇగో చాలా ఫ్లవర్ సీడ్స్ అండ్ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్, అన్ని రకాలైన సీడ్స్ ఉన్నాయి మనకు. ఒక ప్యాకెట్ వచ్చేసి 50 రూపీస్ అని చెప్పారు, తనని అడిగాను నేను. ఇవన్నీ వెజిటేబుల్ ప్లాంట్స్ అండి, కూరగాయలు ఇవన్నీ అనమాట. 50 రూపీస్కి ఒక ప్యాకెట్. ఇవి వచ్చేసి అన్ని టాయ్స్ అండి. ఇంకా ఇక్కడికి చాలామంది పిల్లలు వచ్చారు, స్కూల్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ స్కూల్ పిల్లల్ని వాళ్ళు తీసుకొని వచ్చారు. అండ్ ఇంకా బెడ్షీట్స్, శారీస్ అన్నీ ఇవి ఉంటాయి కదా, పవర్ లూమ్స్ పైన కాకుండా ఇట్లా మొగ్గాల పైన నేసినవి ఉంటాయి కదా, అలాంటి శారీస్ అనమాట. అన్నీ కాటన్ శారీస్, అవి కూడా బాగున్నాయి. ఇవి వచ్చేసి ఇంకా గుల్కండ్ ఉంటుంది కదా, అది నేచురల్గా ప్రిపేర్ చేసిన గుల్కండ్, అవి ఉన్నాయి. అండ్ ఇక్కడ అన్ని జ్యువెలరీ
అండ్ శారీస్ అవన్నీ అమ్ముతున్నారు. బెడ్షీట్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఊళ్ళతో తయారు చేస్తారు కదా, అవి కూడా ఉన్నాయి. చాలానే ఉన్నాయండి, మనం కొనుక్కోవాలనుకుంటే కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, ట్రై చేయొచ్చు. అండ్ ఇంకా పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఇక్కడ పెట్టారు. కొన్ని గేమ్స్ కూడా ఆడుకోవచ్చు పిల్లలు. నెక్స్ట్ వచ్చేసి డెకరేటివ్ ఐటమ్స్ కూడా పెట్టారు అక్కడ. అండ్ పెయింటింగ్ ఎక్స్పో కూడా ఉంది అనమాట. ఇక్కడ అన్ని పెయింటింగ్ చేసినవన్నీ అక్కడ పెట్టేసుకున్నారు వాళ్ళు, అంటే సెల్ చేస్తారు అనుకుంటా. అండ్ ఇక్కడ వీళ్ళైతే ఇంకా కార్టూన్ ఆర్ట్ లాగా మనం అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళే వేస్తున్నారు. అండ్ ఇది ఇక్కడ సైడ్ మొత్తం ఇప్పుడు నేను చూపించేది మొత్తం ఫుడ్ స్టాల్స్ అండి. ఇక్కడ అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, మనకు కావాల్సినవి అన్నీ. ఇతను వచ్చేసి ఏమంటారు జ్యూసెస్ అనమాట, నో వేస్ట్ జ్యూస్ అనమాట. అంటే మనకు ఆ గువా జ్యూస్ చేసి గువాలోనే పోసిస్తారు అనమాట. అండ్ ఇది వాటర్ మిలన్ జ్యూస్, ఆ వాటర్ మిలన్ దాంట్లోనే పోసిస్తారు అలా అనమాట. ఇది ముందు డెకరేషన్ అది. అండ్ ఇక్కడ కొన్ని ఈవెంట్స్ లాగా కూడా చేస్తున్నారు. వీళ్ళు వచ్చేసి డ్యాన్స్ చేయడము అలాగా చేస్తున్నారు. ఇది కూడా చాలాసేపే చేశారండి, నాకు ఇది 5:36 అరౌండ్ ఆ టైంలో వీళ్ళు ఇక్కడ ఈవెంట్ స్టార్ట్ పెట్టారు. దీని తర్వాతకి ఇంకా 2-3 ఈవెంట్స్ జరిగాయి. మేము ఇంకా అంతసేపు వరకు ఉండలేదు, కొద్దిసేపు ఉండి ఇంకా వచ్చేసాము. అప్పటికే చీకటి అవుతుంది కదా, మళ్ళీ వెళ్ళేటప్పుడు కష్టం అవుతుంది కదా అనేసి వెళ్ళాము. ఇంకా మనం ఓన్ వెహికల్లో వస్తే పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ ఉంది అక్కడ, పార్కింగ్ పే చేసేసి వెళ్ళొచ్చు. కానీ మనం ఆటోలో వాటిల్లో వెళ్తే మాత్రం కొంచెం కష్టం అండి, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ ఈవినింగ్ మనం వచ్చేటప్పుడు మాత్రం అందరూ ఒకటే సేమ్ బయటకు వస్తారు కదా, సో మనకు ఆటో బుక్ కావడం కొంచెం కష్టం అవుతుంది. మెట్రో అయితే ఓకే వెళ్ళొచ్చు, బెటర్. ఓన్ వెహికల్ తీసుకొని వెళ్ళడం ఇంకా బెటర్, ఎందుకంటే మనది అక్కడ పార్క్ చేసుకొని వెళ్ళొచ్చు అలా అన్నమాట. ఇంకా వీళ్ళతో కూడా మేము కాసేపు ఫొటోస్ కూడా దిగాము. అండ్ ఇంకా బాల్ భవన్కి వెళ్ళాము అనమాట. బాల్ భవన్లో వచ్చేసి అడల్ట్స్కి 20 రూపీస్ టికెట్ అండి, అండ్ ఎంట్రీకి. అండ్ కిడ్స్కి 10 రూపీస్. అండ్ ట్రైన్కి సపరేటు. ట్రైన్కి వచ్చేసి అడల్ట్స్కి 20, అడల్ట్స్కి 30, కిడ్స్కి ఏం లేదండి. ఇంకా మిగతా అన్నీ కొన్ని ఫ్రీగా ఆడుకునే గేమ్స్ ఉన్నాయి, బోర్డ్స్ ఉన్నాయి, అండ్ కొన్నిటికి పే చేసి ఆడుకోవాలన్నమాట. ఇక్కడైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ట్రైన్కి వచ్చేసి కొంచెం రష్ ఉంది, బట్ ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.